హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అడుక్కు తినేవాడు పెరుగన్నం పెట్టమన్నట్లుందే మీ వ్యవహారమని ఆగ్రహోదగ్రులవుతున్నారు మన ట్రేడ్ పండితులు. గేమ్ డేంజర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బూసిబాబు అన్నయ్య అడుగు జాడల్లో సద్ది అని ఒక సినిమా చేస్తున్నాడు మన శరణమన్నయ్య. RRR మూవీతో భూగోళ స్టార్గా అవతారం దాల్చిన శరణమన్నయ్య ఈ గేమ్ జంజీర్తో ఖగోళ స్టార్ అయిపోయాడు. ఒట్టిగొడ్డుకి అరుపులెక్కువ, వానలేని మోపుకి ఉరుములెక్కువ అని బ్రేక్ ఈవెన్ కాని సినిమాలకు అన్నయ్య పిఆర్ టీమ్ ఇచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు. బిల్డప్ ఏమో డైనోసార్ పేడంత అయితే దానికి వచ్చే కలెక్షన్లేమో కాకిరెట్టంతా. దారిన పోయే శనిని నెత్తి మీద నుంచి పొమ్మనే రకం వీళ్ళు. గూగుల్ స్టార్ని లేపడానికి ఎవరో ఒక హీరోని తక్కువ చేసి వాళ్ళ ఫ్యాన్స్తో అస్తమానం దెంగులు తింటూ ఉంటారు. కెరియర్ స్టార్టింగ్లోనే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చినా ఇంకా టైర్ 2 రేస్లోనే తనకలాడుతున్నాడు మన గూగుల్ స్టార్. మళ్ళీ 2 పుష్కరాలకి సెవిటి సిటీ బాబుగా చేస్తే అది అనుకోకుండా హిట్ అయింది. వినయ్య విధిరేని దోమ సినిమాతో ఆడియన్స్ని తరిమి కొట్టిన శరణమన్నయ్య కొంచెం గ్యాప్ తీసుకొని RRR మూవీతో సైడ్ హీరోగా చేశాడు. రాజమౌళి ఎంతో కష్టపడి తన బ్రాండ్ పవర్ చూపిస్తే ఎన్టీఆర్ ఆ సినిమాకి బేస్మెంట్లా నిలిచాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు సినిమా క్రెడిట్ మొత్తం శరణమన్నయ్యకి అతికించి ఏకంగా అన్నయ్యని భూగోళ స్టార్ని చేసింది పిఆర్ టీం. తేరగా వచ్చింది ఊరికే పోతుందని RRRతో వచ్చిన కాస్తో కూస్తో ఇమేజ్ కూడా ఆచార్య సినిమాతో పోయింది. మోజుపడి మొగుడిని చేసుకుంటే మునగ చెట్టు కింద పనుకున్నాడంట వెనకటికి ఎవడో, అట్టనే అయింది వ్యవహారం. ఇంటర్వెల్కి ఆడియన్స్కి గోచీలు ఊడిపోయాయి. గేట్లు బద్దలు కొట్టుకొని మరీ పారిపోయారు. రేగుబండ్ల కోసం ముత్యాలమ్ముకున్నట్లయిపోయింది నిర్మాతల పరిస్థితి. అన్నయ్య భూగోళ స్టార్ అయ్యాడని స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి పిప్పి చేసి క్యామియోకి ఎక్కువ మల్టీ స్టారర్కి తక్కువ అన్నట్లు చేసి చివరికి షెడ్డుకు తిప్పారు. సినిమా మొదటి రోజే షెడ్డుకి వెళ్ళింది. సినిమాని కొన్న బయ్యర్లు కాలిన గుడిసెకి పీకిన వాసాలే లాభం అన్నట్టు ఆ వచ్చిన సిల్లర్తో సరిపెట్టుకున్నారు. థియేటర్ రెంట్లు కూడా అప్పు చేసి మరీ కట్టుకున్నారు. బయ్యర్లు తూర్పు దిక్కు తిరిగి దండం పెడితే నిర్మాతలు ఏ దిక్కు లేకుండా మిగిలిపోయారు. వానతోటి వచ్చే వడగండ్లు నిలుస్తాయా? ఏకకాలంలో నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించాడు అన్నయ్య. తొలిగండం దాటితే 90 ఏళ్ళ ఆయుష్ అనుకున్నారు అన్నయ్య పిఆర్ టీం. అంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా ఒక ఫ్లాప్ పడుతుంది, అది ఈ రూపంలో ఆ గండం తప్పిపోయింది అనుకున్నారు. దీని తర్వాత ఇక ఎప్పుడో కృతయుగంలో మొదలుపెట్టిన గేమ్ డేంజర్ని ఆడియన్స్ పైకి ఉసిగొల్పారు. అప్పుడెప్పుడో చెవిటి సిటీ బాబు అంటే హిట్ అయిందని ఇప్పుడు నత్తి అప్పన్న అంటూ వచ్చాడు. ఇది హిట్టుగాక సరిపోయింది, కానీ పొరపాటున హిట్ అయి ఉంటే గుడ్డి గుర్రప్ప గూని ఎంగలప్ప అని మన మీద నిరంతర యుద్ధం ప్రకటించుండేవాడు. ఇందులో అన్నయ్య దశావతారాలు చూసిన ప్రేక్షకులు హతాశులైపోయారు. ఏ జన్మ పుణ్యమో ఇలా నీ రూపంలో వెంటాడుతోంది అనుకుని పారిపోయే ఓపిక కూడా లేక పాక్కుంటూ వెళ్ళారు. చిత్రాంగి చీర కట్టేలోపు సవరం జారిపడిందని ఎప్పుడో ఏళ్ళనాడు మొదలెట్టి తలా తోక లేకుండా చేసి ఆడియన్స్ మీదకి వదిలేశారు. ఎట్టకేలకి ఆడియన్స్ పైన రివెంజ్ తీర్చుకున్నారు. ఆచార్య సినిమాతో ఆడియన్స్ని లంగోటాలు ఊడిపోయేలా పరిగెత్తించిన శరణమన్నయ్య, ఇండియన్ 2 సినిమాతో ఆడియన్స్కి ఏలు దుర్చిన శంకరమంకుల్, వీరిద్దరి కలయికలో వచ్చిన గేమ్ చేంజర్ బాక్సాఫీస్ని అతలాకుతలం చేసింది. కరువు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు తట్టుకొని నిలబడిన వాళ్ళు కూడా నత్తి అప్పన్న దెబ్బకి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే శరణమన్నయ్యలో ఒక శక్తి ఉందని, అది విస్ఫోటనం చెందుతుందేమో అని భయం వేసిందని చెప్పిన శంకరమంకుల్ కూడా శరణమన్నయ్య విస్ఫోటనం దాటికి బెనిఫిట్స్లోకే పారిపోయాడు. చివరికి గూగుల్ తల్లి కూడా బిత్తరపోయేలాగా పెద్ద ఫేక్ పోస్టర్ దించారు. అది చూసిన మన ట్రేడ్ పండితులకి గులాబ్ జాములు రాలిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులో ఉండి బతికిపోయాం, కానీ లేకుంటే 10 రోజులకి 1860 కోట్లు, 30 రోజులకి 5000 కోట్లని పోస్టర్ దించి విజయ్ యాత్ర కూడా చేసిండేవాళ్ళు. లేనిపోని పీకులాట, చావిడిదాకా గుంజులాట అన్నట్టు ఈ మెగా పిఆర్ టీం అందరి హీరోలని గెలుక్కోవడంతో వాళ్ళందరూ కలిసి సినిమాని అస్సాంలో ల్యాండ్ చేశారు. ఈ విధంగా అన్నయ్య ప్రపంచనం కొనసాగింది. అది మర్చిపోకముందే బూసిబాబు డైరెక్షన్లో సద్ది అని ఒక సినిమా చేస్తున్నాడు. మామూలుగా ఈ స్టోరీని ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడు బూసిబాబు అన్నయ్య. కబడ్డీ బ్యాక్డ్రాప్లో రాన్ రస్టిక్గా రాసుకొని ఎన్టీఆర్కి వినిపించాడు. కానీ ఎన్టీఆర్ బూసిబాబు అన్నయ్య చెప్పిన కథలో కంటెంట్ లేదని గ్రహించి సున్నితంగా తిరస్కరించాడు. పైగా దేవరా, వార్ 2, డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉండి అనవసరమైన రిస్క్ ఎందుకని తప్పించుకున్నాడు. వినయ్ వీరయ్య దోమ, పాపకొట్టం, గేమ్ చేంజర్ సినిమాలతో ఇండస్ట్రీని అతలాకుతలం చేసి రెస్ట్ తీసుకుంటున్న శరణమన్నయ్యకి కథ చెప్పి
ఓకే చేయించుకున్నాడు బోసిబాబు అన్నయ్య. RRR మూవీ చేశాడు కాబట్టి చెన్నమన్నయ్యతో సినిమాలు చేయడానికి సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ ఇలాంటి డైరెక్టర్లందరూ వెంట పడతారనుకుంటే భూగోళం అన్నయ్య చివరికి బోసిబాబు అన్నయ్యతో కమిట్ అయ్యాడు. రిజెక్టెడ్ కథతో సినిమా చేస్తున్నందుకు అన్నయ్యని లేపడానికి చాలా పని పడింది పిఆర్ టీంకి. అందుకే ఉన్న జాకీలు సరిపోవని అరువు తెచ్చుకొని మరీ జాకీలు వేస్తున్నారు. జాకీలు వేసుకుంటే ఏం పర్వాలేదు, కానీ మళ్ళీ వీళ్ళు ఇతర హీరోలతో కంపేర్ చేస్తున్నారు. గతంలో ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ని గెలుక్కొని సావు తప్పి కన్నులట్టబోయింది వీళ్ళకి. ఇప్పుడు మళ్ళీ గెలుక్కుంటున్నారు. చెన్నమన్నయ్యని షెడ్డుకు పంపించేదాకా విశ్రమించేలా లేరు వీళ్ళు. ఇది ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీ. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి చెన్నమన్నయ్యతో తీస్తున్నారు. దేవరని ఫ్లాప్ చేయాలని RRRలో మెయిన్ హీరో కాదని నానా యాగి నానా హడావుడి చేశారు. అప్పుడు ఏం ఊడలేదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్కి ఫేక్ పోస్టర్ దింపేలా చేశారు. మళ్ళీ వారంటే ఇక చెన్నమన్నయ్య రిటైర్మెంట్ తీసుకుంటాడని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. రంగస్థలం, దసరా, పుష్ప, KGF ఈ సినిమాలని రోట్లో వేసి రుబ్బితే వచ్చిందే ఈ సద్ది. ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుందని గంతులేస్తున్నారు మెగా పిఆర్ టీం. అసలు ఇది ఎలా ఉందంటే అడుక్కోవడానికి వచ్చినోడు పెరగన్నం అడిగినట్లుంది. అసలే హిట్లు లేక డబుల్ డిజాస్టర్లతో సతమతం అవుతుంటే చెన్నమన్నయ్య వీళ్ళకి ఇండస్ట్రీ హిట్ కావాలంట. గతంలో గేమ్ చేంజర్ని కూడా ఇండస్ట్రీ హిట్ అన్నారు. 100 కోట్లకి పైగానే ఫేక్ పోస్టర్ దించారు. ఇక దీని పరిస్థితి ఏంటో అని ఆందోళన పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన చద్ది మూవీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.